అండి. ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటే మరి సాక్ష్యాన్ని అందించండి. భాగంలోకి వెళ్దాం. ఆదికాండము. మరి గృహమిచ్చారు ఎవరికైనా అని ప్రశ్నించవచ్చు. ఎవరికంటే తారక వాడికండి, అదే పెద్దదిన ఆ పాపకు కొత్త గృహాన్ని కొనుక్కున్నారు. వారు 8 దినాల గృహ ప్రవేశం జరిగింది. ఆదికాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 6వ వచనం అండి. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపిరి, వారి తమ స్వేచ్ఛ చేత ఎద్దు గుదుకాల నరములను తెగొట్టిరి. వారి కోపము వ్యండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అది శపించబడును. చెదరగొట్టును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ ఆరాధన అంతటిలోనూ సహాయపడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మా కొట్టించండి. మీరు నాతో మాతో మరి మాట్లాడండి తండ్రి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోట మరుగుపరుచుకోండి. జ్ఞానహీనురాల్ని, ఏమీ తెలియని దానిని ప్రభా నువ్వు బయలుపరచండి. నీ జ్ఞానంతో మీరు నింపండి. నీ కృపతో మమ్మల్ని దర్శించండి తండ్రి. మీరు మాట్లాడండి స్వామి. ఈ వాక్యమును మీకు అప్పగించుకుంటుండగా మీరు ఆశీర్వదించండి. విరిచి మమ్మల్ని మాకు వడ్డించండి స్వామి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చోట మరుగుపరుచుకొని కావలసిన ఆత్మతో మీరు నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అంశము నా ప్రాణము. ఏంటండి? అంశము నా ప్రాణము. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎవరు మాట్లాడుతున్నారు మాట? ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు మాట్లాడుతున్నారు. యాకోబు తన కుమారులతో మాట్లాడుతున్నాడు. యాకోబు మాట యాకోబు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎందుకు యాకోబు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడండి యాకోబు? ఎప్పుడు మాట్లాడుతున్నాడు? చివరి గడియల్లో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడండి? చివరి గడియల్లో మాట్లాడుతున్నాడు. తన ఈ లోక యాత్ర జీవితము ముగింపబడుతుంది అన్న గడియల్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తన బిడ్డలను పిలిచాడు, తన 12 మంది బిడ్డలను పిలిచాడు. వారిని దీవించడానికి, అదే వారిని లోపాలను చూపించడానికి, వారి అవిధేయతను జ్ఞాపకం చేయడానికి మాట్లాడుతూ వస్తున్నాడు. యాకోబు ఇలా మాట్లాడుతూ వస్తూ, పెద్ద కుమారునితో మాట్లాడుతూ వస్తూ ఈ మాట అంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎందుకు అంటున్నాడంటే, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దేవునికి ఇష్టకరముగా, తన తండ్రికి ఇష్టకరముగా లేవు. వారి ఆలోచనలు నానా విధాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరు 12 మంది బిడ్డలు వారికి, యాకోబుకి 12 రకాలుగా వారి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎలా వచ్చినాయంటే, ఒకని ఆలోచన ఎలా ఉందంటే విపరీతమైన కోపము. ఏంటండి? విపరీతమైన కోపము. ఒకరికి విపరీతమైన ఆవేశం. విపరీతమైన ఆవేశం, చాలా ఆవేశపడుతూ ఉంటాడు. ఒకరికి చంపేంత పగ. ఇలాగా యాకోబు బిడ్డలకు ఉంటుండగా యాకోబుకి ఆ విషయాలు ఏమీ తనకు నచ్చలేదు. అందుకే యాకోబు బిడ్డలు చిన్నప్పటి నుంచి యాకోబు బిడ్డలు చేసిన పనులు యాకోబుకు నచ్చక యాకోబుకు నచ్చినట్లుగా ఒక బిడ్డ ఉన్నాడు. ఎవరండి? యోసేపు ఉన్నాడు. ఎవరు? యోసేపు ఉన్నాడు. అందుకే యోసేపు తన అన్నదమ్ములు చేసినవన్నీ ఎవరికి చెప్పుకుంటూ వచ్చేవాడంటే, సాయంకాలం పూట తండ్రి దగ్గర పడుకున్నప్పుడు, తండ్రి ప్రక్కన పడుకున్నప్పుడు అలా చెప్తూ వచ్చాడు. యాకోబు యోసేపును పక్కన వేసుకున్నాడు. ఓ పక్కన యోసేపును, పక్కన ఎవరిని వేసుకున్నాడు? బెన్యామీనుని వేసుకున్నాడు. ఎందుకని?
ఎందుకని వేసుకున్నాడు? వాళ్ళిద్దరిని 12 మంది బిడ్డల్లో వాళ్ళిద్దరే ఎందుకు ఇష్టం? వాళ్ళిద్దరిని ఎందుకు వేసుకున్నాడండి? ప్రేమించిన రాహేలు బిడ్డలని, ఒకటి ప్రేమించిన రాహేలు బిడ్డలే. తర్వాత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వివాహం అయిపోయిన తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డల మీద ప్రేమ పెరుగుతుంది. అందుకే ఎందుకంటే యాకోబుకు వీళ్ళిద్దరు ఇష్టం అంటే రాహేలు చనిపోయింది. ఏమైందండి? రాహేలు చనిపోయిన వల్ల తల్లి లేదండి. ఎవరికి? యోసేపుకి బెన్యామీనికి తల్లి ప్రేమ దూరం అవుతుందని తండ్రి దగ్గరికి చేర్చుకున్నాడు. తండ్రి పక్కన వేసుకున్నాడు. ఈ పక్కన వేసుకోవడంలో తండ్రి దగ్గర పడుకోవడంతో ముచ్చటిస్తున్నాడు. ఉదయం జరిగినవన్నీ ముచ్చటిస్తుంటే ఆ అన్న ఎలా ఉన్నాడు నాయన, ఈ అన్న ఎలా ఉన్నాడు నాయన అని యాకోబు అడుగుతున్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరి గురించి యోసేపు చెప్తూ ఉన్నాడు అన్నమాట. యోసేపు కూడా మంచిగా చెప్పాడు. ఆ అన్న ఇలా నడుస్తున్నాడు నాయన, ఆ అన్న ఇలా చేశాడు నాయన, ఈరోజు మందను ఇలా కాచాడు నాయన, ఆ మంద ఈరోజు ఆ పశువు ప్రమాదంలో ఉంటే వదిలేశాడు నాయన, అలాగే ఇలాగా వారి లోపల అయితే వాళ్ళు చంపేసి తినేశారు నాయన, ఇలా చూడలేదు నాయన, మందలకు సరిగ్గా కాయలేదు నాయన అని వారి లోపాలు వాళ్ళ దెబ్బతిన్నలన్నీ ఎవరికి చెప్తున్నాడండి? యేసేపు. బెన్యామీన్ పాపం ఏం మాట్లాడలేదు. బెన్యామీన్ అలాగనే ఉంటుంటాడు. వీళ్ళిద్దరు మాటలు తను వింటున్నాడండి. ఒకవేళ వీళ్ళిద్దరూ చర్చ తను వింటున్నాడు. అయితే ఇవన్నీ కూడా ఒక ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళు గమనిస్తారు కదా. వారు గమనించినప్పుడు యోసేపు మీద పగ ఎందుకు పెరుగుతూ వచ్చిందంటే ఇందుకే పెరిగింది. ఎందుకు పెరిగిందండి? ఇందుకే పెరిగింది. తండ్రికి దగ్గర అయిపోతున్నాడు. పగలు ఎందుకు వస్తాయి? పగ ఎందుకు వస్తుంది? ఎవరికైనా ప్రేమ పెరుగుతున్నప్పుడు, ఎవరికొకరు నడుస్తున్నప్పుడు, ఇతరులను పట్టించుకున్నప్పుడు పగ అప్పుడే పెరుగుతూ ఉంటుంది. అందుకే వారికి పగ పెరిగిపోయి ఇలా ఈ రీతిగా ఉన్నా. అయితే యాకోబు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. యాకోబు మొదటి నుంచి యాకోబు జీవితాన్ని ఆలోచించినప్పుడు, మొదటి నుంచి యాకోబు పరిస్థితుల్ని మనం జ్ఞానం చేసినప్పుడు యాకోబు ప్రత్యేకమైన వ్యక్తి అండి కదండి. ఎవరండి? ప్రత్యేకమైన వ్యక్తి. ఎలా ప్రత్యేకమైన వ్యక్తి అంటే యాకోబు తల్లి గర్భంలో నుండే ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. తల్లి గర్భంలోనే ప్రత్యేకంగా ఉన్నవాడు కదండి యాకోబు. ఎందుకంటే యాకోబు ఏశావు ఇద్దరు కూడా ఒకే వయసు కలిగిన వారు, ఒకే గర్భంలో ఒకేసారి పెరుగుతూ వచ్చినవారు, పెరుగుతూ వస్తుంటే అసలు ఫస్ట్ ఎవరు వచ్చారండి? ఏశావు వచ్చారు. అయితే యాకోబు అక్కడికి కూడా తన మడమను పట్టుకుంటూ నేనే రావాలని ప్రయత్నించాడట. యాకోబు ఏం చేశారండి? తనే రావాలని ప్రయత్నించారట. అక్కడ నుండి తన ప్రయత్నం. ఎక్కడ నుండి? తల్లి గర్భంలో నుండే తన ప్రయత్నం. ఏ ప్రయత్నం? దేని గురించి ప్రయత్నం అండి? ముందొచ్చి ఏం చేస్తాడు? ఏంటి? ఏం కాదు కానీ జ్యేష్ఠుల గుంపులోనికి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు నా వంశావళిలోంచి ఆయన రావాలని, ఈ జ్యేష్ఠత్వంలోనికి వెళ్ళాలని తన తాపత్రయం అంతా, తన ఆలోచన. అక్కడి నుంచే తల్లి గర్భంలో నుంచే పెనుగులాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. తన ఎవరు ప్రేమను పొందుకుంటూ వచ్చాడండి యాకోబు? ఎక్కువగా ఎవరు ప్రేమను పొందుకున్నాడు? తల్లి ప్రేమను పొందుకుంటూ వచ్చాడు. మొదటిగా దేవుని ప్రేమను పొందుకుంటూ వచ్చాడండి. దేవాది దేవుని ప్రేమను పొందుకుంటూ వచ్చాడు. ప్రతి మానవుడు దేవుని ప్రేమను పొందుకుంటూ వచ్చిన వాడిని. అయితే దేవుని ప్రేమను మనం గ్రహించక మనం జీవిస్తూ ఉంటాం. అది యాకోబు దేవుని ప్రేమను పొందుకుంటూ ఆ తర్వాత తల్లి ప్రేమ చాలా పొందుకుంటూ వచ్చాడు. తల్లి దగ్గర ఎలా పెరుగుతూ వచ్చాడండి యాకోబు? గారంగా పెరుగుతూ వచ్చాడు. అందుకే తన తల్లి ప్రేమను పొందుకుంటూ వచ్చాడు, తల్లి గారాన్ని పొందుకుంటూ వచ్చాడు. కాబట్టి యోసేపుని బెన్యామీన్ని అలా ప్రేమించగలిగాడు. ఎలా ప్రేమించగలిగాడండి? ఒక తల్లిలా ప్రేమించగలిగాడు, ఒక తల్లిలాగా ఆదరించగలిగాడు వాళ్ళిద్దరిని. తల్లి లేని లోటును యాకోబు తీరుస్తూ వచ్చాడు. ఎందుకంటే తల్లికి దగ్గరగా ఉంటూ వచ్చాడు. బిడ్డలు ఉంటారు, తల్లికి 4 బిడ్డలు ఉండొచ్చు, 5 బిడ్డలు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఇంతమంది సంతానం ఉన్నప్పటికీ ఒక బిడ్డ దగ్గరే ఎలా ఉంటుందండి తల్లి? ఒక బిడ్డ దగ్గరే అంటే స్వేచ్ఛగా, ప్రేమగా, చనువుగా, దగ్గరగా ఉంటుంది. ఆ బిడ్డ కూడా ఒక బిడ్డ, ఇంతమంది బిడ్డలో ఒక బిడ్డే తల్లికి ఎలా ఉంటారండి? స్వేచ్ఛగా, ప్రేమగా ఉంటారు. అలాగని తల్లికి బిడ్డలందరూ
ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంటుంది, కానీ దగ్గర అవుతారు, ఒకళ్ళే దగ్గర అవుతారు. అలాగని ఎవరి దగ్గర అయ్యారండి? యాకోబు దగ్గర అయ్యాడు. ఎవరి దగ్గర అయ్యాడు? యాకోబు దగ్గర అవుతూ వచ్చాడు. యొక్క అలా ప్రేమిస్తూ వచ్చింది. అయితే ఈ రీతిగా పెరుగుతున్న యాకోబు తర్వాత మాకందరికీ తెలిసిన విషయమే, యాకోబు ఎలా దీవించబడ్డాడు, తర్వాత ఎలాగ ఆశీర్వదించిన తండ్రి చేత దీవెనలు పొందుకుంటూ వచ్చాడు, అన్నకు రావాల్సిన దీవెనలన్నీ తను పొందుకున్నాడు. ఆ రీతిగా జరుగుతూ వచ్చింది. అయితే తర్వాత తల్లి ప్రేమను పొందుకున్న తర్వాత తండ్రి ప్రేమను కూడా ఇస్సాకు బిడ్డలిద్దరినీ కూడా చాలా ప్రేమగా పెంచుకుంటూ వచ్చాడు. ఎలా పెంచుకుంటూ వచ్చాడండి? అబ్రహాము ఎలా పెంచుతూ వచ్చాడు ఇస్సాకుని? చాలా ప్రేమగా పెంచాడు. లేక పుట్టాడేమో. ఎంత భూమి మీద ఏ మనుషుడు అంత గారాభం చేయబడలేదేమో. ఎవరు చేయబడినట్లుగా? ఇస్సాకు చేయబడినట్లుగా, ఇస్సాకు లాలించబడినట్లుగా ఏ మనుషుడు లాలించబడలేదేమో. అంత ప్రేమగా ఇస్సాకును పెంచుతూ వచ్చారు. అలాగే ఇస్సాకుకు కూడా అదే ప్రేమ తెలుసు కాబట్టి దేవుడు తనకిచ్చిన బిడ్డలను కూడా ఎలా పెంచుతూ వచ్చాడండి? ఇద్దరిని కూడా అలాగనే పెంచుతూ వచ్చాడు. తండ్రి ప్రేమ తెలుసు, తల్లి ప్రేమ తెలుసు యాకోబుకి. ఇలాగ ఈ మధ్యలో ప్రయాణం జరుగుతున్న స్థితిలో తర్వాత యాకోబు తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి? ఇంత ప్రేమను వదులుకొని, ఇంత క్షేమస్థితిని వదులుకొని ఎక్కడున్నాడండి? తల్లిదండ్రుల దగ్గర గుడారంలో ఉండేవాడు. ఎక్కడుండేవాడు? గుడారంలోనే ఉండేవాడు. బయటికి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరికి వండి పెడుతూ, కుటుంబానికి వండి పెడుతూ ఎక్కడుండేవాడు? గుడార నివాసిగా ఉండేవాడు. ఏషావే బయటికి వెళ్ళి అన్నీ తెచ్చేవాడు, వేటాడేవాడు. యాకోబు మట్టికి గుడారంలో క్షేమంగా ఉంది. ఇంత క్షేమకరమైన స్థితిని వదులుకొని, ఇంత సౌఖ్యమును వదులుకొని ఎక్కడికి పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? తన తల్లిదండ్రులను వదులుకొని దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది, దూర దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వెళుతున్న మధ్యలో కూడా మరలా ఎవరి ప్రేమను పొందుకున్నాడండి? దేవుని ప్రేమను పొందుకున్నాడు. దేవుని ప్రేమను అసలు యాకోబుకి తెలుసు. ఎవరి ప్రేమ ఎలా పొందుకోవాలి ఎవరికి తెలుసు అండి? యాకోబుకి తెలుసు. దేవుని ప్రేమ మొదటి నుంచి ఉంటూ వచ్చింది. ప్రత్యేకంగా పొందుకున్నాడు అక్కడ ప్రేమ. ఎలా పొందుకున్నాడంటే దేవుని విడిచిపెట్టకుండా ఏం చేస్తూ వచ్చాడండి? దేవుని బ్రతిమాలుతూ వచ్చాడు, వెంటాడుతూ వచ్చాడు. దేవుని వదలకుండా బ్రతిమాలటం మొదలు పెట్టాడు. దేవుడు మరలా ఏం చేస్తారండి? ప్రత్యేకంగా ప్రేమించి అక్కడ దీవించారు దేవుడు కదండి. యాకోబుని ఏం చేస్తూ వచ్చాడు? అక్కడ దీవిస్తూ వచ్చాడు దేవుడు, దీవించాడు. అక్కడ నుంచి ఒక్కడగా వెళ్ళిన యాకోబు ఎంతమందిగా వచ్చాడండి? వచ్చేటప్పుడు చూస్తే ఎంతమందినండి? మందలుగా, కొంతమందిగా ఎన్నో గుంపులుగా వెళ్తూ వచ్చాడు కదా యాకోబు. ఎలా వెళ్ళాడండి? అక్కడ నుంచి ఒక్కడగా వెళ్ళి దేవుడు దీవెనగా. మనం ఇక్కడికి దేవుని సన్నిధికి ఎలా వస్తామండి? దేవుని సన్నిధికి ఎలా వస్తాం? కుటుంబం ఎంతమంది ఉన్నా మనం ఎలా వస్తామండి? మనసుతో ఒంటరిగా వస్తాం. మనం ఎన్నో దుఃఖముతో, వేదనతో, బాధతో. మనిషికి ఒక వేదన, ఎవరికి వేదన లేదని అనడానికి వీల్లేదు. మనిషికి ఒక బాధను ఒక బాధను చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళ బాధే కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. యువతల వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో ఎవరికి తెలుసు? ఏ మనిషి మనసులు కలిగిపోతూ ఎవరి దగ్గరికి వస్తారండి? దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది మనుషులకి చెప్పుకుంటారు, వాళ్ళ బాధనే తెలుస్తుంది. కొంతమంది మనుషులు చెప్పుకోరు. వారు ఎవరు చెప్పుకుంటారు? దేవునికి తెలియజేసుకుంటారు. వాళ్ళ మనసు, వాళ్ళ బాధ ఎంత దుఃఖంతో ఉంటుందో ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. ఎంతో వ్యాధులతో ఎక్కడికి వస్తామండి? దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. అప్పుడు సమాధానం ఇచ్చేది ఎవరండి? ఆయన మాత్రమే. ఆ సమాధానం ఇస్తాడు, దాని ప్రకారంగా దీవిస్తాడు, దాని ప్రకారంగా ఆశీర్వదిస్తాడు. ఆ కోరిన దాని ప్రకారముగా దేవుని చిత్త ప్రకారముగా నడిపిస్తూ ఉంటాడు. యాకోబు అందుకే ఎంతో వేదనతో ఆ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడండి? తన మామ ఇంటికి వెళుతూ వచ్చాడు. తన మామ ఇంటికి వెళ్ళిన తర్వాత, నువ్వెవరో నా చెల్లి కొడుకువి, నేను నిన్నెందుకు చూడాలని అన్నాడండి లాబాను. ఏమన్నాడు? వెంటనే చేర్చుకున్నాడు. ఏమన్నాడండి? తన కుటుంబంలో వెంటనే చేర్చుకున్నాడు. నాడు 1 రోజు 2 రోజులు ఉంటే ఏం చేస్తారు? పక్కకు వచ్చి ఏం చేస్తారండి? తట్టుకోలేం కదా, బాధపడుతూ ఉంటాం. భరించగలమా?
కానీ యాకోబు ఏం చేశాడండి? తన చెల్లి కొడుకుని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. లాబాను ప్రేమను కూడా ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. లాబాను ప్రేమను కూడా యాకోబు పొందుకుంటూ వచ్చాడు. లాబాను యాకోబును ప్రేమిస్తూ వచ్చాడు. అదే టైం యాకోబు కూడా ఎవరిని ప్రేమిస్తూ వచ్చాడండి? ప్రేమ చాలా ముఖ్యమైనది. ఏం ముఖ్యమైనది? ప్రేమ చాలా ముఖ్యమైనది. ప్రేమ లేకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టము. ఒకవేళ ఈ లోకంలోనే కాదు, ప్రేమ లేకపోతే దేవుని రాజ్యంలో కూడా చేరలేము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏముండాలండి? మానవ హృదయంలో, మానవ మనసులో ప్రేమ చాలా అవసరం. ప్రేమ లేకపోతే జీవితమే వ్యర్థం. ఇంకా ఎవరు ప్రేమ నోచుకోలేని ఆ జీవితం ఏంటండి? వ్యర్థం. ప్రేమగా ఉండాలి, సహించుకుంటూ ప్రేమించాలి, ఓర్చుకుంటూ ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అయితే యాకోబును లాబాను అలాగే చేర్చుకుని ఏం చేస్తూ వచ్చాడండి? ప్రేమిస్తూ వచ్చాడు. యాకోబు కూడా లాబాను ప్రేమిస్తూ, ఎందుకు ప్రేమిస్తాడు వచ్చాడంటే తన కుటుంబం మేనమామ కుటుంబం తన కుటుంబంగా అనుకుంటూ కుటుంబంలో సహకరిస్తూ వచ్చాడు. మందను కాస్తూ వచ్చాడండి. అటు దేవుని ప్రేమను ఇటు పొందుకుంటూ వచ్చాడు. ఈ అన్ని తన జీవితంలో జరుగుతూ ఉండగా ఎన్నో అనుభవాలు కలిగిన వ్యక్తి ఎవరండి? ఎవరు? యాకోబు ఎన్నో అనుభవాలు కలిగిన వ్యక్తి. తన యాత్రా జీవితంలో ఎన్నో అనుభవాలు పొందుకుంటూ వచ్చారు. ఆ దేశపు అనుభవాలు, ఈ దేశపు అనుభవాలు, ఆ మనుషుల అనుభవాలు, ఈ మనుషుల అనుభవాలు అన్నీ కూడా తన జీవితంలో పొందుకుంటూ అనుభవిస్తూ వచ్చిన వ్యక్తి, చాలా అనుభవం కలిగిన వ్యక్తి. ఇలాంటి యాకోబు చివరి దినములో ఏం చేస్తున్నాడంటే బిడ్డను పిలుస్తున్నాడు. బిడ్డను పిలిచి అలాగనే అక్కడ జరిగిన ప్రయాణము తన మేనమామ దగ్గర ఉంటూ మళ్ళా తన మేనమామ ప్రేమను పొందుకున్నాడు అన్నాను కదా. తర్వాత ఎవరు ప్రేమను పొందుకుంటూ వచ్చాడండి? తర్వాత ఎవరు ప్రేమను? రాహేలు ప్రేమను పొందుకుంటూ వచ్చాడు. రాహేలు తను కూడా అలాగా ప్రేమిస్తూ వచ్చాడు. యాకోబులో ఒక గుణం ఉందన్నమాట. యాకోబును ప్రేమిస్తే యాకోబు కూడా ఏం చేస్తాడండి? తిరిగి ప్రేమిస్తాడు, బాగా ప్రేమిస్తాడు. క్రైస్తవునికి ఇది చాలా అవసరం. ఒకవేళ అవతల వ్యక్తి ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ఏం చేయాలి? ప్రేమించాలి, తిరిగి ప్రేమించాలి. అదే నిజమైన క్రైస్తవం. అదే నిజమైన క్రైస్తవం, ప్రేమించాలి. అయితే ఇలా ప్రేమిస్తున్న యాకోబు మరలా తన దేశ మర్యాద చొప్పున మేనమామ పాపం కొంచెం అన్యాయం చేశాడు. కొంచెం అన్యాయమేనా? కొంచెం అన్యాయం. తన జీవితంలో తీరని అన్యాయము చేస్తూ వచ్చాడు. ఎవరండి? మేనమామ చేస్తూ వచ్చాడు, లాభం చేస్తూ వచ్చాడు. తన చీకటిలో తను ఏం చేస్తాడు? పెద్ద కూతురు లేయని ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. పాపం ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు? లేయా కూడా పాపం యాకోబుని ప్రేమిస్తూ ఉందేమో. ఎందుకంటే యాకోబు మంచివాడు, అందగాడు కదా, చక్కగా పనితనము కలిగిన వాడు, దేవుణ్ణి చక్కగా ఆరాధించేవాడు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటాం. దేవుని చక్కగా ఆరాధించే యాకోబు, ఇవన్నీ గుణగణాలు కలిగిన యాకోబుని లేయా కూడా ప్రేమించి ఉంటుంది. అందుకే తన తండ్రి అలా చేస్తుండగా, నాయన నాకు ఎందుకు చేస్తున్నావు? నా చెల్లి ప్రేమించిన వ్యక్తిని నాకు ఇచ్చి చేస్తున్నావు అని అడగచ్చు, వద్దనొచ్చు. కానీ ఏం చెప్పలేదు, మాట్లాడకుండా తన తండ్రి ఇష్టానికి ఏమైపోయిందండి? తన తండ్రి ఇష్టానికి ఏమవుతుంది? లోబడి ఈ రీతిగా జరిగినప్పుడు అప్పుడు ఇంకా తర్వాత చేసేసుకున్న తర్వాత ఇంకా చేసేది ఏముందండి? లాభాలు. అప్పుడు యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? లేయాని కూడా ఏం చేస్తూ వచ్చాడండి? ప్రేమిస్తూనే వచ్చాడు. లేయాని ప్రేమించాడు కాబట్టి ఎంతమంది బిడ్డలను కన్నాడండి? 10 మందిని బిడ్డలను కన్నా. లేయాని కూడా ప్రేమిస్తూ వచ్చాడు. లేయా కూడా అన్యాయం చేయకూడదని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ రీతికి ఇంతమంది ప్రేమను పొందుకుంటూ ఇంతమంది బిడ్డలు కలిగిన యాకోబు తర్వాత జీవితానికి వస్తే, తర్వాత బిడ్డల జీవితం దగ్గరికి వస్తే బిడ్డలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పరిశీలిస్తూ వస్తున్నాడు. బిడ్డలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా. తన కుమార్తె అయిన దేనా స్థితి ఏమైంది? దేనా పరిస్థితి ఎలా అయింది? ఆ పట్టణాన్ని చూద్దామని ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. లోక అందాన్ని చూద్దామని బయటికి వెళ్ళింది. తన స్థితి ఏమైపోయింది? చాలా దీనస్థితి అయిపోయింది కదండి. తన పరిస్థితి దీన పరిస్థితి అయిపోయింది. పాపం తన బిడ్డలందరి కొరకు ఈ రీతిగా యాకోబు బాధపడుతూ ఇంకా తన చనిపోయిన చివరి దినాల్లో బిడ్డలందరినీ పిలుస్తూ వస్తున్నాడు. అంటున్నాడు, బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరి సంఘములో చేరద్దు అంటున్నాడండి? ఆదికాండము, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. అమ్మా
వారి కోపము మనుషులను చంపును. వారి కోపం ఎవరు చంపుతుందంటండి? మనుషులు. యాకోబు అంటున్నాడు వారి సంఘములో చేరవద్దు. ఎవరితో చెప్పుకుంటున్నాడండి? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తన ప్రాణంతో ఈ రీతిగా చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. అంటే వారి ఆలోచనలు ఎలా లేవు? వారి ఆలోచనలు మంచిగా లేవు, వారి ఆలోచనలు యథార్థముగా లేవు, వారి దేవుని బిడ్డలే, వారి ఆలోచనలు కరెక్ట్గా లేవు. అందుకే వారి ఆలోచనలో నువ్వు చేరవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటూ, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు, వారి సంఘంలో కలుసుకొనవద్దు అని చెప్తూ అంటున్నాడు. వారి కోపం వచ్చి మనుషుని చంపి. కోపము ఎలాంటిదండి? చంపే అంత కోపం వచ్చేస్తుంది. చాలా ప్రమాదకరం. దేవునికి ఇష్టం లేనిది ఏంటి? కోపము. దేవుడు అంటున్నాడు, కోపించు కానీ పాపము చేయకంటున్నాడు. కోపం ఎప్పటి వరకు ఉండమంటున్నాడు? సాయంకాలం వరకు. ఒకవేళ కోపం వస్తే అప్పటి వరకే, అంతకు మించి కోపాన్ని పెట్టుకోకూడదు, పగని పెట్టుకోకూడదు. పగ కోపము ఏమవుతుంది? రోజులు తరబడి హృదయంలో ఉండిపోతుంది, సంవత్సరాలు తరబడి హృదయంలో ఉండిపోతూ ఉంటుంది ఆ కోపము, ఆ పగ. అందుకే యాకోబుకి ఏమి ఇష్టం ఉండదండి? యాకోబుకి ఏమి ఇష్టం ఉండదు? కోపం ఇష్టం ఉండదు యాకోబుకి. అది ఎవరి మనసు? అది ఎవరి మనసు? దేవుని మనసు. కోపం ఇష్టం లేని మనసు ఎవరిదండి? దేవుని. అందుకే ఆ దేవుని మనసు ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. కోపమానికి యాకోబుకి ఇష్టం ఉండదు, పగ కూడా ఎవరికి ఇష్టం ఉండదు? యాకోబుకి ఇష్టం. శత్రువుల్ని పగ తీర్చుకోవాలనే మనసు కాదు ఎవరిదండి? యాకోబుది కాదు. ఆ మనసు యాకోబుకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది దేవుని మనసు. కానీ తనకి ఈ మనసు లేదు. కానీ ఎవరికి వచ్చింది ఈ మనసు? తన బిడ్డలకు వచ్చింది. తన బిడ్డలకు వచ్చింది. తన బిడ్డలకు వచ్చి ఆ రీతిగా జీవిస్తున్నారు కాబట్టి ఆ వారితో అంటున్నాడు, వారి కోపం వచ్చి మనుషులను చంపి వారి స్వేచ్ఛ చేత ఎద్దుల గుదుల కాళ్ళను నరికి నరములను తెగ్గొట్టేను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత కఠినమైన పనులు చేస్తారు. కోపం వస్తే ఏం చేస్తున్నారండి? కఠినమైన పనులు, చేయరాని పనులు చేస్తున్నారు. వారికి కోపం వస్తే వారు నిజంగా యాకోబు పిల్లలు ఏం చేశారండి? మనుషులు ఏం చేశారు? చంపేశారు. దీనాకు అన్యాయం జరిగిందని పగతో ఏం చేస్తున్నారు? వారు మనుషులను చంపారు. వారి కోపం అలా విపరీతమైన కోపం, లోక సంబంధంగా వారి కోపం అలాగుంది కాబట్టి యోసేపు మీద కూడా ఏం తీర్చుకున్నారండి? సొంత తమ్ముడిని. ఎవరిని? సొంత తమ్ముడిని చంపేయాలనుకున్నారు. సొంత తమ్ముడిని అనుకోవడం కానీ హింసించారు. సొంత తమ్ముడిని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళలో ఏమి లేదు? అస్సలు మృదుత్వం లేదు, అస్సలు ప్రేమ లేదు. ఏ కోణంలో చూద్దామన్నా వాళ్ళలో మంచి గుణము లేదు. దేవుడు ఒక మాట అంటున్నాడు కదా, ప్రేమ లేనివాడు నావాడు కాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదు. మన హృదయం ఏం కలిగి ఉండాలి? భక్తి చేసినా ఏది చేసినా ఏం కలిగి ఉండాలి? అని ప్రేమ కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు అంగీకరించాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాడే అని చెప్తున్నాడు దేవుడు. అందుకే యాకోబు బిడ్డలకి ఏమి లేదండి? సొంత తమ్ముని మీద ఏమి లేదు? ప్రేమ లేదు. రక్తం పంచుకున్న తమ్ముని మీదే ప్రేమ లేదు, పగ ఉంది. మనసంతా పగ, హృదయం అంతా పగతో నింపబడింది. అందుకే వారు యోసేపుని ఏం చేస్తూ వచ్చారండి? హింసిస్తూ వచ్చారు. అందుకే దేవుడు యాకోబు ఈ రీతిగా తన ప్రాణంతో చెప్పుకుంటూ వారి ఆలోచనలో చేరవద్దు. ప్రాణమా అనే అంశము మొదటి అంశం ఏంటండి? వారి ఆలోచనలో చేరవద్దు. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాము. ఇలా యాకోబు గురించి ఆలోచిస్తారండి, ఇంకా విస్తారమైన ఆలోచన కలిగిన యాకోబు గురించి చెప్పాలంటే రోజు సరిపోదు, అంత విస్తరించవచ్చు. ఎవరి గురించి అండి? యాకోబు గురించి. యాకోబు ఆ రీతిగా జీవిస్తూ వచ్చాడు. యాకోబు అంత గుణము కలిగిన వాడు, అంత గుణాతిశయములు కలిగిన వాడు యాకోబు. అంత దేవునికి దగ్గరైన వ్యక్తి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు మరి? అసలు దేవుడు ఆ మాటను మనం ఆలోచిస్తే అసలు ఎవరిని పెట్టాలి, ఎవరిని అనాలి? దేవుడు అంటాడు, నన్ను ఎవరి దేవుడిగా పరిచయం చేయని మోషేతో అంటున్నప్పుడు, మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు, ఏషావు దేవుడును అంటలేదు. ఏ దేవుడు అని అంటున్నాడండి? యాకోబు దేవుడని అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమించాడండి ఎవరిని? యాకోబుని ఎంత ప్రేమించాడు. ఆ స్థానంలో ఆ మాట ఎవరి దగ్గర రావాలి? ఏషావుకు రావాలి.
కానీ యాకోబు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు యాకోబు, దేవుని మనస్సు కలిగిన వాడు యాకోబు, ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకే తర్వాత తన అన్న కూడా అలా ప్రేమించాలని చాలా ప్రయాసపడి తన కష్టపడిన కష్టార్జితం అంతా ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? తన అన్నకి ఇవ్వాలని. ఎవరైనా ఇస్తారా? కొంచెం ఇస్తే ఏంటి, మరి ఆస్తులు తరిగిపోతాయి నాలుగు. ఏ అన్నదమ్ములకైనా ఇస్తారా? యాకోబు ఏం చేశాడు? ఎవరినైనా ఇచ్చేయడానికి ఏం చేశారండి? సిద్ధపడిపోయాడు. ఎవరినైనా ఏమైనా ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. తనకి అన్నకి ఏదైనా, ఎందుకంటే తన మీద ఉన్న పగ తీర్చిపడాలి, అన్నదమ్ముల మధ్యన ప్రేమ కలిగి ఉండాలని ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యాకోబు ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆలోచిస్తే. మందనంతా ఇచ్చాడు. మొదటి గుంపుని పంపించాడు, రెండో గుంపుని పంపించాడు, ఇలా గుంపులుగా పంపిస్తున్నాడు. అన్న సమాధాన పడతాడేమో అని. ఒకవేళ ఈ లోకంలో మనం ఏమి ఇచ్చినా సమాధానం పడలేము, కానీ దేవుని కృప ఉండాలి. అలా ఇద్దరి మధ్యన ఏముందండి? దేవుని కృప ఉంది. వాళ్ళు సమాధానం పడ్డారు. ఆ రీతిగా జరుగుతూ వచ్చింది. అయితే ఇంకొక మాట చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. కీషోను వాగు వెంబడి పురాతపు వాగువైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయి నా ప్రాణమా నువ్వు బలము పూనికిని సాగుము. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణమా నువ్వు బలము పూనుకుని సాగుము. ఈ మాట దెబోరా లాబాను కూడా ఇద్దరు కూడా ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు వారు ప్రాణంతో ఏమనుకుంటున్నారండి? నా ప్రాణమా బలము పూనుకుని సాగు. ఎవరుంటారు మనకు? దేవుడు సహాయకుడుగా ఉంటాడు. నిజం, మనం అన్ని పరిస్థితులు యుద్ధము చేయవలసిన పరిస్థితుల్లో, మన ఈ లోక యాత్రా జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో అయినా ఏం పూనుకోవాలండి? బలము పూనుకుని ఏం చేయాలి? సాగాలి. ఏం పూనుకుని సాగాలి? బలము పూనుకుని. ఏ బలము పూనుకోవాలి? దైవ బలాన్ని పూనుకుని ఏం చేయాలండి? మనం సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఏం చేయాలి? సాగిపోవాలి. ఎన్నో పోరాటాలు, బలహీనత అనే పోరాటము, ఆర్థిక ఇబ్బంది అనే పోరాటము, సమస్యలనే పోరాటం, ఈ లోక పోరాటంలో ఆగిపోవడానికి వీలు లేదు. ఏ బలము పూనుకుని? దైవ బలము పూనుకుని ఏం చేయాలంట? సాగిపోవాలంట. దెబోరా తన ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటుంది. అందుకే మనం కూడా అనేక పరిస్థితుల గుండా నడుస్తున్నప్పుడు, మనం కూడా అనేకమైన స్థితిలో నడుస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు మన ప్రాణంతో దేవుని పక్షాన మన ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా నువ్వు బలము పూనుకుని సాగిపో. దేవుని బలాన్ని మనం పొందుకోవాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి, దేవుని ఆత్మను మనం పొందుకుని ఈ లోక యాత్రలోనికి ఏమైపోవాలంటండి? సాగిపోవటం, కొనసాగించాలి, ఆగిపోకుండా కొనసాగించాలి. ఇది రెండవ మాటగా. అలాగే మూడవ మాటగా త్వరితంగా నేను ఇంక వివరించుకుంటా, నేను ముగిస్తాను, ఎదురుకు వెళ్తాను. కీర్తన గ్రంథము 42వ కీర్తన చూడండి. భక్తులు ఎలాగా వారి ప్రాణంతో ఎలా మాట్లాడుకుంటూ సాగిపోతూ వచ్చారు, వారి ప్రాణంతో వారు ఎలాగా మాట్లాడుతున్నారు. యాకోబు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ వారి ఆలోచనలో చేరవద్దు అని ఖచ్చితంగా చెప్పిన యాకోబు, అలాగే దెబోరా వారి ప్రాణాలు ఇశ్రాయేలు పక్షంగా వ్యాజమాడుతున్నప్పుడు బలము పూనుకుని సాగిపోమని చెప్పిన దెబోరా. అలాగే ఇంకా భక్తులు అనేక మంది ఉన్నారు. కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వచనం చదువుతారా? నా ప్రాణమా నువ్వేళ కృంగిచున్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. చాలండి. ఇక్కడ ఈ మాట ఎవరు పలుకుతున్నారు? కౌరవ కుమారులు. ఎవరు పలుకుతున్నారంటే కౌరవ కుమారులు పలుకుతున్నారు. వారు ఏం పలుకుతున్నారంటే, నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అంటే కౌరవ కుమారులు ప్రాణం ఏమైపోతుందండి? కృంగిపోతుంది, కరిగిపోతుంది వారి ప్రాణం.
వారు ఏమి దేవుని సన్నిధిలో ఏం తెచ్చుకున్నారు? వారు బలము తెచ్చుకుని వారి ప్రాణంతో వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ మొదటి నుంచి చదువు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఒకసారి ఆగుదామా? ఫరోహు కుమారులు ఎలా ఆశపడుతున్నారంటండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారి ప్రాణము ఎవరి కొరకు ఆశపడుతుందంట? ఈ ఆశ మనకుందా? ఈరోజు ఈ ఆశ మనకుందా? దుప్పి ఆలోచిస్తే, దుప్పి దాహం కలిగినప్పుడు దేని కొరకు ఆరాట పడుతుందండి? నీటి వాగుల కొరకు ఆశపడుతుంటుంది. ఒక దైవజనుడు చెప్తే నేను ఒక మాట విన్నాను. దుప్పు అంటండి దాహము కొన్నప్పుడు 5 కోల్పోతుందంట. ఏం కోల్పోతుంది? 5 కోల్పోతుందంట. ఇంకొకసారి నేను దాన్ని వివరిస్తాను ఖచ్చితంగా. అయితే 5 కోల్పోతుంది. ఈ కోరహు కుమారులు ఎందుకు ఈ దుప్పుని ఎన్నుకుంటూ వచ్చారంటే, దుప్పుని జ్ఞాపకం చేస్తున్నారంటే, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ఎవరి కొరకు? దేవుని కొరకు వారి ప్రాణం ఏమవుతుందంటండి? ఆశపడు. దుప్పు నీటి కొరకు ఎలాగైతే ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు అలాగనే ఆశపడుతుందయ్యా. ఎప్పుడైనా మన ప్రాణంతో అలా చెప్పామా? అసలు మన ప్రాణము దేవుని కొరకు ఆశపడితే కనుక చెప్పగలుగుతాము. ఎప్పుడు ఆశపడింది? ఎప్పుడో తర్వాత ఆయన. ఎవరండి? దేవుడు. అందరి తర్వాత, అన్నిటి తర్వాత ఎవరు? దేవుడు. ఇంకా మనం ఏం ఆశపడతాము? మనం ప్రాణంతో ఏం చెప్పగలుగుతాము? మనం ఎలాగా నడుస్తున్నామో, మనం ఆ స్పృహ కలిగి ఉంటున్నామా? ఆ గ్రహింపులో నడుస్తున్నామా? మన ప్రాణం దేని కొరకు ఆశపడాలంటండి? దేవుని కొరకు ఆశ. దేవుని కొరకు ఆశపడిన వారు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉంటాం. దేని కొరకు ఆశపడిన వారండి? దేవుని కొరకు ఆశపడిన వారు దేవుని సన్నిధిలో ఉంటారు. అందుకే అంటున్నాడు దేవాని కొరకు నా ప్రాణం. ఎందుకంటే వారు రుచి చూశారండి. ఎవరు? కోరహు కుమారులు రుచి చూశారు. బయట భూ సంబంధమైన విషయంలో రుచి చూస్తూ వచ్చారు, దేవుని సన్నిధిని వారు రుచి చూస్తూ వచ్చారు. ఎందుకంటే కోరహు, అభిరాము, దాతాను వీళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా మాట్లాడుతూ వచ్చారు. ఎలా మాట్లాడుతూ వచ్చారు? విరోధం. మోషేని అంటారు. మోషేనేమో దేవుడు ఎన్నుకున్నాడు. మోషే రాలేదండి. మోషే రానంటే రానన్నాడు. ఎక్కడికి? దేవుని ప్రజల్ని విడిపించడానికి రానంటే రానన్నాడు. అన్ని విద్యలు ప్రావీణుడైన మోషే అంటున్నాడు, ఒకటి రానిది కాదు, అన్ని విద్యలు ప్రావీణుడైన మోషే అంటున్నాడు, నేను రాను దేవా, నేను సమర్థులను కాను, నాకు శక్తి చాలదు, నేను రాలేను, నేను నోటి మాలిన్యం కలిగిన వాడును అని ఎన్నో చెప్తూ వస్తాడండి మోషే. రానంటే రాను. ఎప్పుడు దేవుడు అంటాడు, నువ్వెళ్ళు, నీకు నేను సహాయం చేస్తాను, నీకు తోడుగా నీ అన్నను పంపిస్తానని పంపించాడు. మోషే దేవుడు గెంటుతేనే, దేవుడు ఎన్నుకుంటేనే, దేవుడు పిలిస్తేనే వచ్చాడు. ఆ 40 లక్షల మంది ఇశ్రాయేలు మూర్ఖులైన ఇశ్రాయేలు నడిపించిన ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవుతుంది? మహా జ్ఞానం కలిగిన వారు. ఎవరు? ఇశ్రాయేలు. బలవంతులు. వాళ్ళు బలవంతులు కాబట్టినే ఎక్కడ పని చేయగలిగారండి? ఐగుప్తు దాస్యం కింద ఉండగలిగారు. వారు బలవంతులు కాబట్టి. అయితే అలాంటి ఇశ్రాయేలు నడిపించిన తెలివి కలిగిన వారు, దేవుని జ్ఞానం కలిగిన వారు, అలాంటి ఇశ్రాయేలు నడిపించడానికి మోషే గడుస్తూ వచ్చాడు. అయితే మోషే ఇలా నడిపిస్తూ వస్తుండగా, విడిపిస్తూ వస్తుండగా, ఇన్ని కార్యాలు దేవుడు చేస్తూ ఉండగా మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు? అభిరాము, దాతాను, వీళ్ళు పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు. వీళ్ళు వెనకాల అనేక మందిని వేసుకుని వీళ్ళు కోరహు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. నీవేనా నడిపించగలిగిన వాడు? నీవేనా నాయకుడివి? మాకు లేదా అర్హత అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరికి కోపం వచ్చిందండి? మోషేకు కోపం రాలేదు, కానీ దేవునికి కోపం వచ్చింది. వారిని ఏం చేస్తున్నాడు దేవుడండి? భూమికి ఆజ్ఞాపించాడు. వారిని మింగే అని భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమి నెరలు తెరిచినప్పుడు వారిని మింగటానికి వెళ్ళింది. అయితే కోరహు కుమారులు చాలా తెలివి కలిగిన వారు. దేవుని
శక్తిని ఎరిగిన వారు, దేవుడు చేసిన కార్యాలు చూసిన వారు కాబట్టి వారు ఏం చేశారు? వెంటనే ఎవరిని ఆశ్రయించారు? దేవుడు బలిపీఠాన్ని దేవుని ఆశ్రయించారు. వారు అందుకే బ్రతికిపోయారు. ఇప్పుడు వీరికి రెండు విధాలుగా తెలుసు. లోకంలో ఉంటే ఎంత నష్టం జరుగుతుందో, దేవుని సన్నిధిలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో వారికి తెలుసు. ఎవరికండి? కోరహ కుమారులకి ఎంత నష్టం జరిగింది, బయట ఉండటం వల్ల ఎంత నష్టం జరిగింది. ప్రాణం ఏమైపోయారండి? ప్రాణం కోల్పోయారు. వారి తండ్రులు ప్రాణం కోల్పోయారు బయట ఉండటం వల్ల. బయట మనస్సు కలిగి తిరుగుబాటు చేయడం వల్ల, వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల వారు ఎంతో ప్రాణ నష్టం జరిగింది వారికి. దేవుని సన్నిధిలో ఉన్న కోరహ కుమారులు ఏమవుతూ వచ్చారు? బ్రతికిపోతూ వచ్చారు. ఏమైపోతూ వచ్చారు? బ్రతికారు. బ్రతికి ఎంత మధురమైన కీర్తనలు రాస్తూ వచ్చారో తెలుసా? వారి జీవితంలో చక్కటి కీర్తనలు రాస్తూ వచ్చారండి కోరహ కుమారులు. అందుకే ఇక్కడ అంటున్నారు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేని కొరకు తృష్ణ కొనుచుందండి? మనకుందా తృష్ణ? శనివారమే ఉండాలి. ఏమని? ఆదివారం నేను వెళ్ళి ఆరాధించాను. ఇది వరకు పెద్దలు అలాగే ఆరాధించేవారు. ఎప్పుడండి? శనివారం ఏమైపోయేవారంట? సిద్ధపడేవారంట. శనివారం ఏం చేసేవారంటే, 10 మంది పిల్లలు ఉంటే శనివారం ఏం చేశారు? పొద్దుటే అవదని శనివారం మధ్యాహ్నం నుంచి ఏం చేశారు? తలస్నానం చేయించారు. అప్పుడే ఆదివారం సందడి స్టార్ట్ అయ్యింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆ పండుగ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆనందం అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆదివారం సాయంత్రం వరకు పరిశుద్ధమైన వాతావరణం, పరిశుద్ధమైన ఆ చుట్టూ అవే వినబడి అసలు ఆ ఆనందం వేరు. అలా అనుభవించింది. ఆ తృష్ణ ఉండాలి. ఏ తృష్ణ ఉండాలండి? ఈ లోకంలో ఏటిని బట్టి మన ఆనందం పరిపూర్ణం అవ్వదు, మన ఆనందం సంతోషం అవ్వదు. లోకంలో ఏ విషయంలో ఏం జరిగినా అదంతా ఎందుకు? మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగిన అంత పరిపూర్ణ ఆనందము ఉండదు. దేవుని బట్టే సంతోషించాలి. వారం వెంబడి వారం మనం ఎవరిని సన్నిధిని బట్టి సంతోషించాలండి? దేవుని సన్నిధిని బట్టి తృష్ణ ఉండాలి. రేపుడే నేను దేవుని సన్నిధికి వెళ్తా, నేను ఈ రీతిగా ఆరాధించాలని ఏముండాలండి? మన హృదయం రెడీ అవుతూ ఉండాలి. శనివారం నైట్ నుంచి మన హృదయం రెడీ అవుతూ ఉండాలి. నేను ఈ విధంగా నేను ఆయన ఆరాధించాను, నేను ఆయన మాట ఏమి వినాలి. మనం కోరుకునే బట్టి కూడా దేవుడు ఇక్కడ నుండి మాట్లాడతాడండి. మనలో ఆశ లేకపోతే, మనలో కోరిక లేకపోతే, మనలో నిర్లక్ష్య స్వభావం ఉంటే సంఘంలో కార్యాలు జరగవు, సంఘం వృద్ధికి రాదు. నడిపించే వాళ్ళని బట్టే కాదు, కూర్చున్న మనందరిని బట్టి కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. కూర్చున్న మనందరిని బట్టే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నడిపించే వాళ్ళు ఏం గొప్పవారు కాదు, వాళ్ళ ఏమి ఉండదు, వాళ్ళ సున్నా. కూర్చున్న మనమే గొప్పవారు. మన ఆశకు బాగా ఉండాలి, మన తృష్ణ బాగుండాలి, మన ప్రాణం ఆశపడాలి. ఎవరు ఆశపడినట్లండి? కోరహ కుమారులు ఆశపడినట్లు మన ప్రాణము ఆశపడుతూ ఉండాలి. వారి తృష్ణ బాగుంది. అందుకే అంటున్నారు, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నాము. అబ్బా, ఏం మాట అండి! జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నాము. మనం ఊరికనే తృష్ణ కొనమని చెప్పట్లా. ఎవరి కొరకండి? జీవము గల దేవుని కొరకు. ఎందుకంటే మనము జీవించబడాలి అంటే జీవము కలిగిన దేవుని కొరకు ఏం కలిగి ఉండాలండి? తృష్ణ కలిగి ఉండాలి. ఆయన జీవము కలిగిన వాడు. మనం ఎవరిని? మనం మృతులిని, జీవము లేనివారు. మన ప్రాణం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు, ఆవిరి వంటి వారు. నేను ఈ దినాన్న ఒక మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గంటిల ప్రకాశ్ గారు మంచి దైవజనులండి. మొన్నటి దినాన్ని మరణించారు. అలాగే ఆయన మరణించి ప్రభు రాజ్యంలోనికి చేరారు. ఆయన కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయారండి. మానవుని ఆయువు ఎలాంటిదండి? గట్టి పువ్వు లాంటిది. కానీ దేవుని కొరకు చాలా పరుగుపెట్టారు, దేవుని కొరకు చాలా బ్రతికారు, దేవుని సేవ రాజ్యవ్యాప్తి కొరకు చాలా కష్టపడ్డారు. మంచి దైవజనులు. చాలామంది దైవజనులు చనిపోతున్నప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే వారిలో దేవుని వాడుకుంటున్నప్పుడు దేవుడు వెళ్ళిపోతూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి దైవజనుని మనం కోల్పోతున్నామే అని చాలా బాధ కలిగింది గంటల ప్రకాష్ గారు చనిపోయినప్పుడు. అయితే ఇలాంటి బ్రతికినంత కాలము మన ప్రాణం ఎవరి కొరకు తృష్ణ కొనాలంటే దేవుని కొరకు తృష్ణ కొనాలి, దేవుని కొరకు ఆశపడాలి. అనేకమైన విషయాల్లో ఆశలు ఆలోచనలు ఉండవచ్చు, కానీ
ఎక్కువ శాతం ఎవరి కొరకు ఉండాలి? దేవుని కొరకే తృష్ణగా. ఇంకా అనేక మందిని చూపించాలని నేను ఆశపడ్డాను, కానీ సమయము తల్లిని వారి ద్వారా నేను సమయం ద్వారా ముగిస్తానండి. అయితే మన ప్రాణము ఎవరి కొరకు ఆశపడుతూ రావాలి? దేవుని కొరకు ఆశపడుతూ రావాలి. మన ప్రాణము ఎవరి కొరకు తృష్ణగుణాలంటండి? దేవుని కొరకు తృష్ణగుణాలి. ప్రాణంతో చెప్పుకున్న యాకోబు ఏమంటున్నాడు? వారి ఆలోచనలో కలవద్దు, చేరవద్దు. యాకోబు ఏమంటున్నాడండి? వారి ఆలోచనలో చేరవద్దు అని చెప్తున్నాడు. అలాగేనే బలము పూనుకుని సాగిపో. ప్రాణంతో ఏమంటుందండి? బలము పూనుకుని ఏమంటుంది? సాగిపో అని చెప్తుంది. బలము పూనుకుని సాగిపో. అలాగే కోరహ కుమారులు ఏమంటున్నాడు? దుప్ప నీటి కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, నా ప్రాణము మీ కొరకు తృష్ణగునుచున్నది దేవా అంటున్నాడు. మన ప్రాణం కూడా నేటి నుండి ఎవరి కొరకు తృష్ణగునాలి? దేవుని కొరకు తృష్ణగునాలి. మనకు ఏముండకూడదు మన జీవితంలో. యాకోబుకి ఏమి ఇష్టం లేదు? తన బిడ్డల జీవితంలో జరిగింది. అలాంటి యాకోబుకి ఇష్టం లేదు. తన బిడ్డల స్వభావము యాకోబుకి ఇష్టం లేదు. దేవుని స్వభావం మనకి రావాలి అంటే మనం ప్రేమించే వారంగా ఉండాలి, గణపరిచే వారంగా ఉండాలి. మన ప్రాణంతో మనం చెప్పుకుంటూ మనం జీవించే వారంగా ఉండాలి. అలాగే కోరహ కుమారుల వలె మనం జీవించే వారంగా ఉండాలి. మనం సాగిపోవాలి. ఏం పూనుకునండి? బలము పూనుకుని సాగిపోవాలి. దేవుని బలాన్ని పొందుకుంటూ, దేవుని శక్తిని పొందుకుంటూ ఈ లోకయాత్రలో సాగిపోతూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ సాగిపోవాలని, మనం దేవుని కొరకు తృష్ణగుణాలని, దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యం ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా దయించి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చిన దేవానికి స్తోత్రము ప్రభా. నా ప్రాణమా అని అంశం మాట్లాడుతూ వచ్చావు ప్రభా. యాకోబు ప్రభా తన బిడ్డలను దీవించడానికి లాస్ట్ దినాలు తన బిడ్డలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అయా దీవించే ముందు వారి లోపాలను నైనాదిగో మరి మాట్లాడుతూ వచ్చాను. అయ్యా, యాకోబుకి ఇష్టం లేని వారి జీవితంలో కొన్ని లక్షణాలు చూపిస్తూ వచ్చాడు ప్రభా. అంటున్నాడు, తన ప్రాణంతో అంటున్నాడు, వారిలో అయ్యా చేరవద్దు, నా ప్రాణమా వారిలో చేరవద్దని యాకోబు అంటున్నాడు ప్రభా. అవును తండ్రి నాయన, మేము కూడా నాయన అపవాది నైనా మనస్సులో చేరక, అపవాది మనస్సుతో మా మనస్సు కలవక తండ్రి అయ్యా, మేము వారి దృష్టిలోనికి మేము వెళ్ళకుండా అయ్యా ప్రభా, మేము వారి సంఘంలోనికి చేరకుండా మాకు సహాయం చేయ ప్రభా అని ప్రభువుని అడుగుదామా. దేవా, ఈనాడు నైనా ప్రాణము కొరకు మాట్లాడుతూ వచ్చావు. మాలో ఉన్న ప్రాణము అయ్యా నీ కొరకు ఆశపడాలని, మాలో ఉన్న ప్రాణము నీ కొరకు తృష్ణగుణాలని నువ్వు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చావు. అబ్రహాము తన ప్రాణంతో మాట్లాడుతూ వచ్చాడయ్యా. దావీదు కూడా తన ప్రాణంతో మాట్లాడుతూ వచ్చాడయ్యా. అలాగే దెబోరా తన ప్రాణంతో మాట్లాడుతూ వచ్చింది ప్రభా. అలాగే కోరహ కుమారులు కూడా మాట్లాడుతూ వస్తున్నారయ్యా. అయ్యా, మేము కూడా మా ప్రాణంతో మాట్లాడుకుని అనుభవంలోనికి మమ్మల్ని నడిపించయ్యా. అప్పుడు నైనా మా లోపములు, మా తప్పిదములు అయ్యా మాకు తెలుస్తాయి ప్రభా. మేము ఎలా నడవాలని ఆత్మచేత నడిపింపబడతాము తండ్రి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మా ప్రాణంతో మేము మాట్లాడుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి స్వామి తండ్రి. నీకు ఆయాసకరమైనవి, నీకు ఇష్టం లేని మా జీవితంలో తొలగటానికి కృప దయచేయండి ప్రభా. అయ్యా, విరోధ భావాలు ప్రభా, కోప ద్వేషాలు మా హృదయంలోంచి తీసివేయండి ప్రభా. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా, నీ బలిపీఠము చెంతనే తండ్రి నైనా నిత్య సుఖములు కలవని నీ లేఖనము సర్వేస్తుందయ్యా. మేము బ్రతకాలంటే నీ బలిపీఠాన్ని ఆశ్రయించాలి. మేము జీవించాలంటే నీ సన్నిధిని మేము ఆశ్రయించాలి. లోకములో క్షేమము లేదయ్యా, బయట అంత సౌఖ్యము లేదు ప్రభా. నీ సన్నిధిలోనే క్షేమం ఉంది, నీ సన్నిధిలోనే మాకు సౌఖ్యం ఉంది ప్రభా. కోరహ కుమారుల అనుభవముతో నైనా పలికిన ఈ కీర్తనలు మా జీవితంలో మేము అనుభవించుకోవడానికి, మేము సార్థకము చేసుకోవడానికి మాకు నైనా నీ కృపను అనుగ్రహించు ప్రభా. ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకే వందనాలు.
నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడారు ప్రభా. దేవానికి స్తోత్రమని దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాక్యాన్ని బట్టి ఆయన మాట్లాడారు. మనిషి కాదు, ఆయనే మాట్లాడారు. ఆయన మాటను బట్టి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన మన మధ్య తల్లి ప్రార్థన చేస్తూ వస్తారు. దేవుని కాంతిని సమర్పించుకుందాం. అందరం కూర్చున్నామండి. మరి ఒక ప్రకటన ఉంది. సాయంకాలము దయించి అందరం కల్వరిటప్పుడు ప్రార్థనకు వెళ్దాం. మరి మీరందరూ సిద్ధపడి ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి వెళ్దాము. ఈ 3 దినాలు ప్రార్థనకు రమ్మని ఆహ్వానించారు. మనం ఒక్కో ప్రార్థనకు కూడా మనం వెళ్ళలేదు. అందుకు కోపం కూడా వచ్చింది. సరే, ఈరోజు మనం వెళ్దాం దేవుని సన్నిధికి. ఈ పూట ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. వారికి మరి రాలేకపోతే అది నా తప్పు కాదు. మరి మనందరం వీలున్న వారందరూ కూడా సాయంకాలం చివరి కూడికండి వెళ్దాం దయించి. ఎందుకంటే వారు మన దగ్గర ఉన్నారు, మన సంఘానికి వస్తూ ఉంటారు. మన ప్రార్థనకి ఏం చెప్పినా వస్తారు. మనం కూడా వెళ్ళాలి, అది నేర్చుకుందామండి. వెళ్దాము. ప్రార్థనలే కదా దేవుడి సన్నిధిలో గడుపుతాము. ఈ విషయం గమనించండి. సరే, మన శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారం తిరిగి ఆరాధన. మీకు వ్యక్తిగతంగా ఎవరికైనా ప్రార్థనలు కావాలి అంటే కోరుకుంటే మీ ఇళ్ళలో ప్రార్థన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ మాటలు గమనించి చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా మీ సజీవమైన మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయము, నీ ఆత్మ ఆత్మీయంలో జరిగించినందుకు మీకు వందనాలు ప్రభా. నీ కృప చూపించినందుకు వందనాలు నాయన. అలాగే మొదటి ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో, సాక్ష్యంలో ప్రభా నాయన, కీర్తనలో, అలాగే వాక్యంలో మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభా. వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. నా ప్రాణంతో నేను ఎలా మాట్లాడుకోవాలో భక్తులు ఎలాగో మాట్లాడుతూ వచ్చారో తెలియజేస్తూ వచ్చారు నాయన. మాకు మాదిరిగా ఉంచి వెళ్ళిన మాటలు నాయన ప్రభు మాకు ఈరోజు తెలియజేశారు. మా ప్రాణంతో మేము అలా మాట్లాడుకునే కృప మాకు దయచేయండి ప్రభా. వారి అనుభవంతో అనుభవిస్తూ నాయన జ్ఞానం కలిగి దేవుని ఆత్మ కలిగి మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మేము కూడా ఆ రీతిగా మా ప్రాణంతో నీ సన్నిధిలో అలా మాట్లాడే కృప దయచేయండి స్వామి. అయ్యా, మేము వారిలో ప్రభా నాయన ఇదిగో మరి నేను వెళ్ళకుండా నీ సహాయం మాకు దయచేయండి నాయన. అలాగే బలము పూనికి నీ సాగిపోమంటున్నావు ప్రభా. మా ప్రాణంతో మేము చెప్పుకొని ప్రభా మేము సాగిపోవటానికి కృప దయచేయండి స్వామి నాయన. అలాగే తండ్రి నాయన, తుప్పు నీటి వాగుల కొరకు అయ్యా వారి ప్రాణము ఆశపడినట్లు మా ప్రాణము ఆశపడుతుంది నీ కొరకు. దేవుని కొరకు కృష్ణ గురించిందని కౌరవ కుమారులు పలికినట్లుగా మా ప్రాణము నీ కొరకు ఆ రీతిగా ఆశపడే కృప మాకు దయచేయండి అయ్యా. ఇదిగో మరి నీ కొరకు ఆశపడే అయ్యా, నీ కొరకు ఆత్రుత పడే ఆశను మా నుంచి ఈనాటి నుంచి మార్చండి ప్రభా. మాకు సహాయం దయచేయండి. మీ మీద ఇంకనూ తృష్ణగునే కృప మాకు ఇవ్వండి ప్రభా. ఇంకా ఆశపడే కృప మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో దేని యందు ఆనందం పరిమితి కాదు ప్రభా. నీ సన్నిధిలో ఆనందం పరిమితని నువ్వు సెలవిస్తున్నావు నాయన. సుఖ సంతోషాలు కలవు నీ సన్నిధిలోని మాకుతో మాట్లాడేవు ప్రభా. నీ సన్నిధిని ఆశ్రయించిన బిడలంగా నీ సన్నిధే దైవంగా కొలుసుకొని జీవించే కృప మాకు మీరు అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని ఆ రీతిగా మార్చండి. వాక్యం విన్న రీతిగా తగిన జీవితం మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలించడానికి కృప దయచేయండి. నీ విత్తనాలు ప్రభా ఫలించాలి ప్రభా. అయ్యా ఇదిగో సహాయం చేయండి ప్రభా. కృప దయచేయండి. వచ్చిన నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ ఆలోచనతో ఏ ఆశతో మీ సన్నిధిలో అడుగు పెట్టారో ప్రభా, ప్రతి బిడ్డ ఆలోచనలో ఆశలు మీరు నెరవేర్చమని అడుగుతున్నారు ప్రభా. సహాయం చేయండి. వారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా
సంఘ ప్రియుల కుటుంబాలు సౌఖ్యంగా క్షేమంగా వర్తిల్లడానికి కృప దయచేయండి ప్రభా. అందరికీ క్షేమం దయచేయండి, అందరికీ మేలు అనుగ్రహించండి ప్రభా. అందరూ సుఖ సంతోషంతో అయా ఆనందంతో సౌఖ్యంగా ఉండటానికి మీ సహాయం మా అందరికీ మీరు దయచేయమని, మా కుటుంబాలన్నింటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సంఘమును, సంఘ పరిచర్యను, సంఘ బిడ్డలను దీవించమని, ఈ పరిచర్య అంతట్లో నీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ పరిచర్యను విస్తరింపచేయమని, నానాటికి వృద్ధి చేయమని, ఒకానొక దినమును వృద్ధి చేస్తానని మాట ఇచ్చిన దేవాది దేవుడు ప్రభా. ఇంకను వృద్ధి చేసి బలపరిచి తండ్రి నూతన ఆత్మలు చేర్చబడటానికి సహాయం చేయమని, కృప దయచేయమని, మాకు ఒక చక్కటి మందిరాన్ని కూడా మీరు ప్రసాదించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఎక్కడైతే నైనా పరిశుద్ధ అయా ఆదివారం దినాలు ఆచరిస్తున్నారో ప్రభా, ఎక్కడైతే నిన్ను నైనా ఆరాధిస్తున్నారో ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండి కృప దయచేయమని, నీ సన్నిధిలో ప్రభావం కాంతితో మీరు నింపి నడిపించమని, వచ్చిన బిడ్డలు దీవించి ఆస్వాదించమని, అలాగే వారి కష్టార్జితంలో తీసుకొచ్చిన అర్పణలు మీరు అంగీకరించి వారి కానుకలు మీరు దీవించి నైనా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఆస్వాదించమని, వారి అవసరతలు తీర్చమని, నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి, అలాగే నాయన సాయంకాలం జరగబోతున్న మీటింగ్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, చక్కగా మీరు జరిగించండి, వాతావరణం మీరు స్వాధీనపరచుకోండి. మేమందరం వెళ్ళటానికి సదావకాశం మాకు దయచేయండి ప్రభా. వస్తున్న దైవజనులు వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్న మీటింగ్ చుట్టూ నీ కంచెని నీ కాపుదల ఉంచి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించండి.